హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్. మనకు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్స్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈవెంట్స్ అన్నీ అయిపోవడం జరిగింది. మరి ఇంక మనకు ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఇవన్నీ మీద అయితే ఒక క్లారిటీ రావడం జరిగింది. ఇక్కడ చూడబోతున్నాం. సో మొత్తం 6100 పోస్టులకు గాను 6100 పోస్టులకు గాను 2022 చివరిలో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ మనకు ఫిబ్రవరి 2023లో జరిగింది. తర్వాత 2 ఏళ్ళ తర్వాత మనకు ఈవెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఎగ్జామ్ మరియు మనకు మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఉంటుంది అనేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. మరి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళైతే దాదాపుగా 4 lakhs అబవ్ ఉన్నారు. 4 lakhs అబవ్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో పేపర్ కఠినత్వం వల్ల దగ్గర 95,000 మంది పీఈటీ లేదా పిఎంటీకి క్వాలిఫై కావడం జరిగింది. మరి ఈ యొక్క 95,000 మందిలో కూడా హాజరైన వాళ్ళ సంఖ్య కేవలం 69,000 మాత్రమే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్కి క్వాలిఫై కావడం హాజరయ్యారు. అందులో పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే కేవలం 39,000 మంది మాత్రమే. అంటే దాదాపు సగం మంది పడిపోయినారు. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ దాటుకొని ఈవెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ సంఖ్య కేవలం 39,000 మాత్రమే. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇంత సమయం ఇచ్చినా కూడా, ఇంత దాదాపు 2 ఏళ్ళ సమయం ఇచ్చినా కూడా వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదంటే కంపల్సరీ వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ అని చెప్పచ్చు. ఎగ్జామ్ అనుకోండి, ఓకే పేపర్ కఠినంగా వచ్చింది, చాలా అయిపోయినాం. కానీ ఈవెంట్సే కదా, ఈవెంట్స్ మన చేతిలోనే ఉంటాయి కదా. సో మన చేతిలో ఈవెంట్స్ క్వాలిఫై కాలేదంటే ఖచ్చితంగా అది పూర్తిగా అభ్యర్థుల యొక్క నిర్లక్ష్యమే అని చెప్పచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్ మనకు ఇంకా 39,000 మందికి ఉండే ఖాళీల సంఖ్య 6,100. అంటే ఒక పోస్టుకు 6 మంది పోటీ పడతారు. ఎందుకు ఎగ్జామ్ మళ్ళీ కొందరు ఎటు రాయరు అంటే చెప్పంటే ఒక పోస్టుకు పోటీ పడే సంఖ్య 5 మంది మాత్రమే ఉంటుంది. ఈ యొక్క 5 మందిలో కూడా దాదాపు కొందరు గుడ్డేటో గూనేటో పాస్ కావడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈవెంట్స్ కొట్టుకోవడం జరిగింది. మరి నికరంగా చెప్పాలంటే సిన్సియర్గా ఎవరైతే చదువుతారో, ఈ 2 months కసిగా చదువుతారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రేపు పోస్ట్లో ఉండబోతున్నారు. కాబట్టి ఇది క్వాలిఫై అయిన వాళ్ళు ఏం భావించాలంటే 9 లక్షల మందిలో నేను 1:4లో లేదంటే 1:5లో లేదా 1:6 నిలబడగలిగానంటే నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కసిగా చదవాలి. ఈ యొక్క 2 years ఏదైతే అయిపోయింది, ఇప్పుడైతే కసిగా చదివితే నాకు జాబ్ వస్తుంది, నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఏజ్ కూడా ఉంటుందో లేదో తెలియదు. ఆ విధి మీకు మైండ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కొట్టచ్చు. అయితే మనకు మొత్తం దాదాపుగా 60 రోజుల యొక్క సమయం ప్రిపరేషన్తో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి ఒక 28 రోజులు, మార్చి ఎగ్జామినేషన్ మేబీ ఫస్ట్ వీక్ అనుకున్నా కూడా నికరంగా మనకు 60 రోజుల టైం అనేది ఉంటుంది. మరి ఈ యొక్క 60 రోజుల టైంలో మీరు చేయాల్సిన పని ఏమంటే మ్యాక్సిమం వీలైనంత వరకు రివిజన్ బాగా చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. కొత్త చూడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, ప్రిపరేషన్ లేని వాళ్ళైతే మాత్రం అన్నీ ఒకసారి చూసుకోవాల్సిందే. సో కాబట్టి ఎగ్జామినేషన్ అనేది మనకు ఖచ్చితంగా మార్చి చివరి వారం లేదా మార్చి చివరి లేకపోయినా ఏప్రిల్ అయితే గ్యారెంటీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక కోర్టు కేసు, హోంగార్డుగా కోర్టు కేసు ఉంది, దానికి అనుగుణంగానే రిజర్వేషన్ ఏదో ఉంటుంది అనమాట. దాని గురించి మీరు పక్కన పెట్టేసేయండి. మళ్ళీ కోర్టు కేసు ఉంది కదా, హోంగార్డులది, మరి దీని పరిస్థితి ఏంది, మాకు వస్తుందో లేదో అని పక్కన పెట్టేసేయండి. మనకు అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఏప్రిల్ కాకుండా మే అయినా ఎగ్జామ్ పెట్టి తీరాల్సిందే. ఓకేనా? కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. మీ యొక్క 60 రోజుల ప్లాన్ మీరు వేసి పెట్టుకోండి. ఇప్పుడే టైం ఎక్కడ వేస్ట్ చేయకండి. ఇంకా వీళ్ళ గురించి డిస్కస్ చేయొద్దండి. అన్నీ అయిపోయినాయి, మనం ఫైనల్ నిలబడినాం. ఈ యొక్క ఫైనల్ అనేది మనకు లిట్మస్ టెస్ట్ లాంటిది. దీన్ని నిలబడతామా సగర్వంగా మనకు ఊరిలో మనం కానీ మన పేరెంట్స్ కానీ నిలబడతాం, లేకుంటే కూలిపోతాం. తర్వాత నోటు ఉంటుందో లేదో తెలియదు. అంటే వీలైనంత వరకు మీ యొక్క ఫుల్ ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. తర్వాత మీరు రిగ్రెట్ అయినా కూడా, బాధపడినా కూడా ఎవరు కాపాడలేరు. అయ్యో బాధ కష్టపడి సరిపోయింది. మనకు గుర్తున్న ఒకటి 4 లక్షల దాదాపుగా 4 లక్షల మందిలో నేను 39,000 నిలబడ్డాను అంటే నా దగ్గర శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. ఈ యొక్క 2 months అర్రివీర భయంకరంగా ఫైట్ చేయండి.
ఫ్రెండ్స్ వద్దు, బంధువులు వద్దు, ఫంక్షన్స్ వద్దు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. వీలైనంత వరకు మొబైల్కు దూరంగా ఉండండి. మొబైల్ దూరంగా ఉంటే ఎడ్యుకేషన్ వరకు చదువుకోండి. సో మిగతా వాటి మీద దూరంగా ఉండండి. ఏమి కాదు, కొంపలే మునిగిపోవు. ఈ 2 నెలలు బాగుండండి. అయితే ఇక్కడ మనకు తెలిసిందేమంటే మ్యాథమెటిక్స్ బాగా ఫోకస్ చేయండి, మ్యాథ్స్ మీద. తర్వాత మీరు బాగా ఈజీగా స్కోర్ చేసినటువంటిది రీజనింగ్ మీద బాగా స్కోర్ చేయండి. మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాల్సింది ఎక్కడంటే మ్యాథ్స్, రీజనింగ్ మీద, తర్వాత కరెంట్ అఫైర్స్ మీద, తర్వాత ఇంగ్లీష్ మీద. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, సార్ ఇంగ్లీష్ ఏంటి సార్ మీరు అంత బాగుంటారు, ఇంగ్లీష్లో మార్కులు యాడ్ చేసుకోవాలా? మిత్రమా, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదో ఆ యొక్క హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీ ఆ యొక్క ఎఫర్ట్స్ అనేది ఎవరైతే పెడుతున్నారో ఆ యొక్క ఎఫర్ట్స్ని మీరు ఒక్క ఇంగ్లీష్ మీద పెడితే, హిస్టరీ మీద ఎంత ఉంది మనకు, ఎంత చదివిన హిస్టరీ మీద, ఆ హిస్టరీ పెడితే ఒక్క ఎఫర్ట్స్ మీరు ఇంగ్లీష్లో పెడితే, ఇంగ్లీష్లో మీరు ఖచ్చితంగా 35కు 30 మినిమం తెచ్చుకోవచ్చు. నెగిటివ్ మార్క్ లేదు కదా మనకు. సో 35కు 30 గ్యారెంటీ తెచ్చుకోవచ్చు మీరు పెట్టే ఎఫర్ట్స్ వల్ల. అందువల్ల ఎప్పుడైనా కూడా మునిగిపోయింది ఏమీ లేదు. ఎప్పుడైనా సరే మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని మీ యొక్క జనరల్ స్టడీస్ పెట్టే ఆ యొక్క ఎఫర్ట్స్లో కొంచెం ఎఫర్ట్స్ను మీరు ఇంగ్లీష్కి మీరు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ బాగా రాసుకుంటారు, జాబ్ గ్యారెంటీగా వస్తుంది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే సరే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతా ఉంది. ఎందుకంటారా, ఈ 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని చదివేసి ఉంటారు. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని రుబ్బి పడేసి ఉంటారు, అందరూ చేసుకుంటారు. కానీ ఎక్కువ మంది దాదాపుగా 90% పై మంది ఎవరు కూడా ఇంగ్లీష్ మీద ఎఫర్ట్స్ పెట్టినట్టుగైతే అంచనాలు లేవు. మరి ఈ యొక్క 2 మంత్స్లో ఎవరైతే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంగ్లీషే కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. ఆ తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే మనకు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా మీకు తక్కువ కాకుండా 30 మార్కులు రాబోతూ ఉన్నాయి. 30 మార్కులు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ 35 మార్కులు, అంటే 65 మార్కులు. 65 మార్కులు మనకు రాబోతూ ఉన్నాయి. చూడండి, మేజర్ ప్రొపోర్షన్ కదా. ఇంకా మ్యాథ్స్ అంటే రుబ్బి పడేసి ఉంటారు, రీజనింగ్ రుబ్బి పడేసి ఉంటారు. దాని గురించి చెప్పను, ఎందుకంటే మీరు ఇక్కడ 2 నెలలు ఉన్నారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మ్యాథ్స్ మీద, రీజనింగ్ మీద మంచి పట్టు పెట్టుకుంటారనే ఉద్దేశం చెప్పడం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీరు అప్పుడు చదివినా ఇప్పుడు చదివినా మార్పు సహజమే. ఎందుకంటే ఎగ్జామినేషన్ 1 వీక్ ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది మీరు అప్డేట్ కావాల్సిందే, వేరే మార్గం లేదు. సో ఇప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఎక్కడ, కరెంట్ అఫైర్స్కు 30 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చే 35 మార్కులకు మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. వీరి యొక్క కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ మనకు ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతిరోజు 8 o'clock మీకు లైవ్ క్లాస్ జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. దానికి సంబంధించినటువంటి PDF కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. మరి ఒకవేళ మీకు ఏమన్నా ఈ యొక్క జీకే కానీ, ఇంగ్లీష్ కానీ మీకు కావాల్సి ఉంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఆ యొక్క డౌన్లోడ్లో మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కూడా మీకు టెస్ట్ సిరీస్ దాదాపుగా ఒక 35 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 35 టెస్టులు మీకు అందించడం జరుగుతుంది. మరి కాస్ట్ మీద నేను మండే లాంచ్ చేయబోతున్నాను అనమాట. ఎక్స్క్లూజివ్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 65 మార్కులకు అందించబోతున్నాం. కేవలం 499 రూపీస్ మాత్రం అందించబోతున్నాం అనమాట. 2 కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అందించబోతున్నాం. దీనికి వీలైతే మీకు నచ్చితే దీన్ని యూజ్ చేసుకోండి. సో నేను చెప్పేది ఒకటే, మీరు కోర్సు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మాత్రం కరెంట్ అఫైర్స్కు, ఇంగ్లీష్కి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 2 months మీకు క్రూషియల్ భావించండి మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ ఉత్తమ్స్ అకాడమీ లేక TP స్టడీస్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా సుమా, మీరు కానిస్టేబుల్స్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్తో పాటుగా రైల్వే గ్రూప్ D పడింది. సో రైల్వే గ్రూప్ D కూడా మీరు కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలి అంటే గ్రూప్ D అనేది మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయినారు, ప్యూర్ మ్యాథ్స్ దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నది, అది ప్రిపేర్ అయినారు, రీజనింగ్ ప్రిపేర్ అయినారు, జీకే ప్రిపేర్ అయినారు, ఇవే కదా ఉండేది. కాకపోతే మరి రైల్వేలో స్ట్రాటజీకి ఎక్కువ వస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లే రైల్వేది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ ఉందనుకోండి, మనకు జూలైలో గ్రూప్ D ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఎఫర్ట్స్ను సంపూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి మీరు జాబ్ సాధించాలనేసి మీరు కోరుకుంటున్నాం. సో మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.